హలో అండి, వెల్కమ్ టు అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే శనగల తాలింపు. అందరూ నార్మల్గా శనగలు తింటూ ఉంటారు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతాయి. దానికి కావాల్సినవి కొత్తిమీర, నైటే నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు, ఒక చిన్న సైజు ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనమైతే ఆనియన్ని కట్ చేసుకుందాం. వీటిలోకి మసాలాలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలానే మనకి శనగలు అనేవి హెల్త్కి కూడా చాలా మంచివి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కారం కారంగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శనగలు నానబెట్టేసి బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాను. నేను వైట్ శనగలతో అయితే చేస్తున్నానండి. వీటిని బ్రౌన్ శనగలతో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్న తర్వాత నేనైతే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నార్మల్గా బాయిల్ చేసిన శనగలు తినాలంటే అంత ఎక్కువగా తినలేం కదండి. ఒకసారి ఇలా చేసుకుంటే మాత్రం తప్పకుండా నచ్చుతాయి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే కొన్ని పోపు దినుసులు అనేవి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయ్యాక మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము. ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్నవైతే రెండు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే ఒకటైతే యాడ్ చేశాను, అది చాలా స్పైసీగా ఉంది కాబట్టి నేనైతే ఒకటే యాడ్ చేశాను. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈవినింగ్ టైం ఏదో ఒకటి ఇలా తినాలనిపిస్తుంది కదండి, ఒకసారి ట్రై చేసుకోండి. నేను కొత్తిమీర కూడా ఆయిల్లోనే వేస్తానండి, దానివల్ల ఫ్లేవర్ అనేది అయితే బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసి వాటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వీటిలోకి నేను ఉప్పు అంటే టేస్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు శనగల్లో వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసేసుకోవాలి. సాల్ట్ వేసేసి తర్వాత పసుపు, అలానే కొద్దిగా కారం, ఇంకా మీకు ఏవైనా మసాలాలు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనము బాయిల్ చేసి వాటర్ తీసేసి ఉడకట్టు పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అవ్వనివ్వాలి. ఆ మసాలా అంతా వాటికి పట్టాలండి. చూసారు కదా, శనగలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.